ఈ వీడియో చూసే ముందు మిగతా 3 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత మా బాస్ నాతో సరిగా మాట్లాడకుండా నిన్ను తుమ్మకూడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పడం, నాకు కూడా అక్కడ ఉండడం ఇష్టం లేక సరేనని చెప్పడం జరిగింది. ఇదే జరిగింది బాయ్ అని రవి తన ఫ్లాష్ బ్యాక్ను ముగించాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని రక్షిస్తూ వచ్చింది ఆ ఆత్మే అనుకుంటా. అదే నిజమైతే ఆ ఆత్మ సహాయం తీసుకొని అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో తెలుసుకొని తర్వాత మనం సురక్షితంగా బయటపడదామని మనకు సహాయం చేస్తుంది ఆమెనే అని అడుగుదాం. అప్పుడు మనం ఈ ఆత్మలంటిని నాశనం చేసి ఈ ఊరిని ఇంతకు ముందు ఉన్న ఊరు కన్నా అందంగా ఉండేలా ప్రయత్నం చేద్దామని బాయ్ అనేసరికి మధ్యలో శ్రీధర్ మాట్లాడుతూ, బాయ్ ఇక్కడికి వచ్చింది బాస్ వాళ్ళ మిసెస్ ఆత్మే అంటారా? బాయ్ అవును శ్రీధర్, ఆవిడ ఎందుకు ఇక్కడ దాకా రావడం, పైగా మనకు ఎందుకు సాయం చేస్తుంది బాయ్? బాయ్ ఇప్పుడు నువ్వన్న మీ ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడని తెలిసి అతన్ని విడిచిపెట్టకుండా కనిపెట్టుకొని ఉన్నావు. అది నీ వలనే ఆపద వస్తే నువ్వు ఇంకెంత బాధపడతావు, ఎంతలా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు ఆ ఆత్మ చేస్తుంది కూడా అదే. మంచివాడు చనిపోయి ఆత్మగా మారినంత మాత్రాన చెడ్డగా ఆత్మగా మారడం లేదు. తనలోని మంచితనము మంచే చేస్తుంది. చెడ్డవాడు కూడా చెడునే కోరుకుంటాడు కనుక కీడు చేయడానికి ఏమాత్రం వెనకాడడు. అది ఆత్మగా అయినా లేక మనిషిగా అయినా వాటి మనుగడను కొనసాగిస్తూనే ఉంటారు. ఇవి పైన భగవంతుడి తీర్పు వచ్చేంత వరకు ఇలా భూమి మీద ఉంటారు. వాటికి లభించిన తీర్పును బట్టి వాటి స్థానాలు మారిన కానీ పూర్తిగా విముక్తి పొంది ఈ లోకాన్ని విడిచి వెళ్తాయి. అప్పటి వరకు వాటిలో కొన్ని మనుషులను ఇబ్బంది పెట్టడం లేదా ఏదైనా ప్రదేశంలో ఎవరికి కనపడకుండా ప్రశాంతంగా ఉండడం చేస్తాయి. అలాగే ఆమె ఆత్మగా మారి వెంటనే తన వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడుతూ నరకం చూస్తున్నాడని తెలిసి రవి వలన తనకు కూడా ఎంతో బాధ పడిందో చెప్పి అతన్ని మార్చడానికి వచ్చింది. అతను ఎలాగో మార్పు కోసం చూస్తున్న తరుణంలో ఆమె మాటలు అతన్ని ఎంతగానో కదిలించాయి. కనుక ఇప్పటికీ మారకపోతే ఇక తన జీవితానికి అర్థమే లేదని, తన గురించి ఎప్పటికీ ఆలోచించనని, ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇక ముందు అలాగే ఉంటానని మాట ఇవ్వడం వల్ల సంతోషంగా వెంటనే అక్కడి నుంచి మాయమయ్యింది ఆమె. తను చెప్పగానే విని మారిన రవి మీద స్వతహాగా అభిమానం ఏర్పడి ఉంటుంది. ఒక విధంగా రవి ఇలా అవ్వడానికి తన వంతు పాత్ర కూడా ఉండడంతో ఆ కారణం వలన రవికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన రవి ఆపదలో ఉన్నాడని తెలుసుకొని ఒకవేళ అది తన భర్త వల్ల ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో అనుకొని ఇంత భయంకరమైన ప్రదేశానికి వచ్చిన రవిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఆమె వచ్చి ఉండవచ్చు. ఇది నా అంచనా మాత్రమే, కానీ ఇందులో ఎంత నిజమున్నది ఆ ఆత్మే చెప్పాలని చెప్పిన బాయ్ కంగారు పడుతూ, మీకు మిగతా విషయాలు తర్వాత చెప్తాను కానీ సమయం మించిపోకముందే మనం వాటిని ఎదుర్కోవడం మంచిది. సరే, ముందు జాగ్రత్తగా అందరూ కాలు దిగి ఒకే చోట ఉండండి. ఎవ్వరూ కూడా విడివిడిగా ఉండవద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, అలాగే భయపడవద్దు. ఒకవేళ మీరు భయపడితే వాటికి మరింత బలం చేకూరుతుంది. అందులోనూ మనం ఎదుర్కొనేది 1-2 ఆత్మలను కాదు, మన అంచనాలకు కూడా అందని విధంగా ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అందులోని అవి అర్థాంతరంగా చనిపోయిన ఆత్మలు కనుక ప్రతీకారంతో రగిలిపోతుంటాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కను మూసి తెరిచేలుగా అవి మనల్ని ఏమారుస్తాయి, లొంగ తీసుకుంటాయి. ఎలాగైనా అవి మనల్ని వేరు చేసి చంపడానికి ప్రయత్నిస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి అని బాయ్ అందరికీ ధైర్యం చెప్పి కారులో నుంచి దిగి 2 అడుగులు వేశారో లేదో ఏదో గ్రహణం పట్టినట్టుగా సూర్యుడు మాయమై అంతా చీకటి మునుగుకుంది.
అంతే. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక్కసారిగా ఏవో ఆకారాలు చీచు గొంతుతో గట్టిగా అరుస్తూ వారి మీదను దూసుకొని వెళ్ళిపోయాయి. ఈ హఠాత్ పరిణామానికి కంగు తిన్న రవి చెమటలు పట్టి వణికిపోయాడు. బాయ్ వారి అనుచరులు రవి శ్రీధరులను గట్టిగా పట్టుకొని త్వరగా పదండి, వేగంగా లోనికి పరిగెత్తండని, లేకపోతే అవి ఏదో ఒక విధంగా మనల్ని భయపెట్టి మనల్ని వాటి మాయలో పడేసల్ని మనల్ని అడ్డుకుంటాయని బాయ్ అనేసరికి వేగంగా పరిగెడుతూ ముందుకు కదిలారు. ఎలాగైతేనే అందరూ కలిసికట్టుగా ఉండి ఇంట్లోకి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటిని చూసిన రవి శ్రీధర్లు అదిరిపడ్డారు. కారణం, వారు ఇంట్లోకి వెళ్ళకముందు ఇల్లులా ఉన్న ఇల్లు ఇప్పుడేమో భూతాల దిబ్బలా మారిపోయింది. ఇల్లంతా బూజు పట్టి చెల్లా చెదురు సామాన్లు పడి ఉన్నాయి. గోడల మీద బల్లులు, ఎన్నో ఆత్మలు అతుక్కొని ఉండి వాటి నాలుకను బయటకు చాపి వాటి కళ్ళను నిప్పటి కళ్ళలా మార్చి తినడానికి ఏదో మటన్ బిర్యానీ కోసం తెరిచినట్టుగా వీరికెళ్ళి ఆశగా చూస్తున్నాయి. ఇదంతా గమనించిన బాయ్ ముందు జాగ్రత్తగా తను తెచ్చుకున్న సంచిలో నుంచి విభూది తీసి అందరి నుదుట పూశాడు. తర్వాత అందరికీ తాయెత్తు కట్టి, ఎవరు కూడా ఈ తాయెత్తును పోగొట్టుకోకండి. ఇంకో విషయం, మీకు పూసిన ఈ విభూది చాలా శక్తివంతమైనది. ఈ విభూది వలన చుట్టూ ఉన్న ఆత్మలు మీకు కనిపిస్తాయి. అందువలన మీరు వాటిని గుర్తించి వాటి బారిన పడకుండా ఉండేందుకు వీలుగా ఉంటుందని, మీరు వాటిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దని బాయ్ చెప్తున్నప్పుడు రవికి ఎందుకో అనుమానం కలిగింది. నిజంగా కనపడతాయో లేదో చుట్టూ చూశాడు. అంతే, గుండెలో గుణపం దిగుతున్నట్టుగా వెన్నులో నుంచి చలి పుట్టుకొచ్చింది. కారణం, తన పక్కనే ఒక ఆత్మ ఉండి తనను గుర్రుగా చూస్తుంది. అప్పుడు తను ఏం చేయాలో తెలియక ఇందాక బాయ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ పై ప్రాణాలు పైనే పోతున్నట్టుగా ఉంది. అసలు బాయ్ తాయెత్తు కట్టాడు కదా, మరి ఇంకెందుకు ఈ ఆత్మలు చూసేలాగా ఈ ఊదిపోయడం? మా ప్రాణాలు అవి తీయడం కాదు, వాటిని చూసి మా ప్రాణాలు మేమే తీసుకునేలా ఉన్నామనుకుని శ్రీధర్ చెయ్యిని గట్టిగా పట్టుకుని, రే మామ నా పక్కన చూడరా అని భయం తెచ్చిపెట్టుకున్న ధైర్యం కలగలిపి ముఖంతో శ్రీధర్ ముఖంలోకి చూశాడు. శ్రీధర్, రే నీ పక్కన కాదురా, ఒకసారి చుట్టూ చూడరా అనగానే చుట్టూ చూసిన రవికి పదుల సంఖ్యలో ఆత్మలు కనిపించేసరికి, రే శ్రీధర్, ఒక ఫుల్ బాటిల్ మందు ఉంటే ఇవ్వరా, అది తాగి ఆనందంగా చచ్చిపోదాం. వీటిని చూస్తుంటే ఎలాగో మన ప్రాణాల మీద 10,000 వదిలేలా లేవు కనుక ఆఖరిసారిగా మందు తెచ్చుకొని చచ్చిపోదామని వణుకుతున్న స్వరంతో చెప్పాడు రవి. రే రవి, ఎందుకు భయపడతావు? బాయ్ ఉండగా నీకు ముందే చెప్పాడు కదా వాటిని చూసి భయపడవద్దని అని శ్రీధర్ అనడంతో, రే రోజు నీటిలో ఉండే చేప నీళ్లు చూసి భయపడుతుందారా? అలాగే రోజు దయ్యాలను వదిలించే వీళ్ళు దయ్యాలను చూసి భయపడతారా అని రవి అంటే, శ్రీధర్ కోపంతో, నోర్మొయ్యగవా, అసలు నీ గురించే కదరా ఇక్కడికి వచ్చింది. అది వదిలేసి భయం అంటూ చేప కింద చెట్టు కింద పాప అంటూ ఏదో చెప్తావేంట్రా? ఇంతలో బాయ్ మాట్లాడుతూ, రవి జాగ్రత్తగా ఆత్మలను చూడు, అందులో మీ బాస్ మిసెస్ ఆత్మ ఉంటే చెప్పు అనడంతో రవి, ఇక్కడ వాటిని మామూలుగా చూస్తేనే చిన్నపిల్లడి బ్యాండ్లో పాట పాడేస్తుంటే మళ్ళీ మీరేమో జాగ్రత్త చూడు అంటూ జాగ్రత్తగా చూడు అంట ఏదో ₹1,00,000 నగపోతే వెతుకుతున్నట్టుగా చూడమంటే ఎలా చూస్తాం బాయ్ అని మనసులో అనుకుంటుంటే, బాయ్ రవి మనసులో అనుకున్నది కనిపెట్టినట్టుగా చిన్నగా నవ్వి, చూడు రవి, ఇప్పుడు నువ్వు ఆ ఆత్మను కనిపెట్టకపోతే అందరం చిక్కుల్లో పడతాం కనుక జాగ్రత్తగా చూడు రవి అనగానే, అదే పనిలో ఉన్నాను బాయ్ అనడంతో అందరూ రవి చెప్పే సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్షణానికి వారిలో ఉత్కంఠ పెరుగుతుంది. అందరి హృదయాలు 50 కేజీల రాయి మీద పడినట్టుగా బరివెక్కాయి. కొంతసేపటికి తర్వాత
తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ రవి, అదిగో బాయ్ ఎదురుగా మూలను నిలబడి ఉంది. కానీ తనని కనపడనీయకుండా ఈ ఆత్మలు అడ్డుపడుతున్నాయి. తనకి నేను తెలుసుగా, మరి ఎందుకని నా దగ్గరికి రావడం లేదు అనగానే, శ్రీధర్ అయితే నీ దగ్గర ఉన్న తాయెత్తు తీసి అప్పుడు వస్తుందనగానే వెంటనే, బాయ్ ఆ పని మాత్రం చేయకు రవి, నిన్ను కాపాడడం మా తరం కాదు. శ్రీధర్, ఇప్పుడు మనం ఆ ఆత్మలను ఎలా ఎదుర్కోవాలో అది మాత్రం ఆలోచించండి అని చెప్పి బాయ్ ఏవో మంత్రాలు చదువుతున్నట్లుగా చదివి మధ్యలో గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పవిత్రమైన జలాన్ని చూపి రవి చూపించిన ఆత్మను రానేయకుండా అడ్డుకున్న ఆ ఆత్మలపైన చల్లాడు. అంతే, అవి ఏదో అగ్నిగుండంలో పడినట్టుగా విలవిలలాడుతూ గట్టిగా అరుస్తూ, రే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండిరా, లేకపోతే మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తామంటుంటే బాయ్ మరొకసారి ఆ జలాన్ని వాటి మీద చల్లాడు. ఇక అవి తట్టుకోలేక అక్కడి నుంచి మాయమైనాయి. అప్పుడు బాయ్ అక్కడ ఉన్న రవికి చెప్పిన ఆత్మను పిలిచాడు. చెప్పమ్మా, అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? రవిని ఇక్కడికి ఎందుకు పంపించారు? ఆత్మ చెప్పడం మొదలుపెట్టింది. బాయ్, రవి వలన నా జీవితం అర్థంతరంగా ముగిసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ రవి చేసింది తప్పు ఒప్పో తేల్చే ముందు రవి యొక్క మానసిక పరిస్థితి తెలుసుకొని రవిలా ఆలోచించాలి. అప్పుడే ఆ తప్పు ఎందుకు చేశాడో తెలుస్తుంది. నేను ఆత్మల రవి దగ్గరికి వెళ్ళినప్పుడు రవిని కొంత సమయం వరకు అతన్ని తెలియకుండా అతన్ని గమనించాను. అప్పుడు తను బాధపడుతున్నా అర్థం చేసుకున్నా. నేనున్న స్థితిని తెలుసుకొని నా గురించి ఆలోచించకూడదని అనుకొని తన మనసును కంట్రోల్ చేసుకోలేక నన్ను మర్చిపోలేక నరకం చూస్తున్నాడు. దానికి కారణం అతని వయస్సు. నా వయస్సును కూడా అతని వయసుకు తగ్గట్టుగానే చూపించడం, నా అందం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే తనకు 4 మంచి మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నించాను. దాంతో అతడు అర్థం చేసుకొని వెంటనే మారిపోయాడు. ఇక నా భర్త విషయానికి వస్తే, స్వతహాగా అనుమానం ఉన్న నా భర్త లేనిపోనివి ఊహించుకొని నన్ను చిత్రహింసలు పెట్టి నిద్రపోతున్న నన్ను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి నన్ను చంపేశాడు. అలాగే రవిని కూడా తన చేతికి మట్టంటకుండా చంపాలని తనకు తెలిసిన క్షుద్ర పూజలు చేసే వ్యక్తి సాయం తీసుకొని ఈ ఊరి గురించి తెలుసుకొని ప్లాన్ వేసి రవిని ఇక్కడికి పంపించాడు. దుర్మార్గుడైన నా భర్త అక్కడ సంతోషంగా ఉన్నాడు. నా అందం చూసి ఆకర్షితుడైన రవి పాపం ఆ ఒక్క కారణంతోనే ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు. బాయ్ అని చెప్పడంతో ముగించింది. బాయ్ మాట్లాడుతూ, కాలంతో కరిగిపోయే అందం కాదు ముఖ్యం, మంచి మనసు ఉండడం ముఖ్యం. అది ఎప్పటికీ ఏదో ఒక రూపంలో సజీవంగా ఉంటుంది. అందుకే చరిత్రలో ఎంతోమంది మహానుభావులు నేటికి మనం స్మరించుకుంటున్నాం అని. మరి ఇప్పుడు ఈ ఆత్మల విముక్తి కోసం ఏమైనా మార్గం నీకు తెలుసుంటే మాకు సహాయం చేయగలవా అమ్మా? ఆత్మతో మాట్లాడుతూ బాయ్, అర్ధారంతరంగా ముగిసిపోయిన ఇవి మనిషి జీవితంపై ఇవి ఎంతో ద్వేషం పెంచుకున్నాయి. అంతేగాక తాము చనిపోయి ఇతరుల మనుషులుగా ఉండడం వీటికి ఎంతో బాధను కలిగిస్తుంది. అందుకే ఈ ఊరిలో ఎవరిని ఉండనియడకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఉంటే వారిని చంపి ఆత్మలుగా మార్చేస్తాయి. నేను ఎలాగో ఆత్మలా ఉండడం వల్ల నన్ను ఏమీ చేయలేదు. కానీ రవిని తర్వాత వచ్చిన శ్రీధర్ని చంపడానికి ప్రయత్నించాయి. కానీ నేను వాటితో మాట్లాడి 4 మాయ మాటలు మంచి మాటలు చెప్పి తర్వాత నేనే వారిని చంపుతానని చెప్పాను. అప్పుడు అవి వెంటనే నమ్మాయి. కానీ ఇంతలో ఒకరోజు రవి శ్రీధర్ స్నేహితుడైన నందు తనను పెళ్లి చేసుకోబోతున్న రాజీని ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండడం చూసి తమకు దక్కని సంతోషం వారు అనుభవించడం చూసి తట్టుకోలేక వారిని చంపడానికి ప్రయత్నించాయి. అప్పుడు నేను రవి శ్రీధర్లు చూసేలా చేసి వారిని రక్షించాను. ఇక అప్పటి నుంచి ఇవి ఎంతో కోపంతో ఉన్నాయి. దానికి తోడు మీరు దగ్గరకు రావడానికి రావడం చూసి మిమ్మల్ని ప్రాణాలతో వదలకూడదని నిర్ణయం తీసుకున్నాయి. కసితో కోపంతో ఉన్న ఇవి ఇప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని నాశనం చేయాలంటే
ఏదైనా అద్భుతం చేయాలి. బాయ్ మాట్లాడుతూ, ఏంటా అద్భుతం? ఎలా వీటిని నాశనం చెయ్యాలి? ఆత్మ, దీనికి ఒకే ఒక మార్గం ఉంది. తుమ్ముడికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక కొలను ఉంది. ఆ కొలను పక్కనే ఎంతో పవిత్రమైన శివలింగం ఉంది. దానికి ఎంతో శక్తి ఉంది. అందువలన వీరు ఆ శివలింగాన్ని తమ కుల దైవంగా భావించే తుమ్మవుడి వాసులు ఆ కొలనులోని పవిత్రమైన నీటితో పాలతో అభిషేకం చేస్తారు. శివయ్య అంటే వీరికి ఎంతో భయం, గౌరవం కూడా. కనుక మీరు ఆ శివలింగాన్ని తెచ్చి ఈ ఊరిలోకి ప్రవేశించి ద్వారంలో తెచ్చిపెడితే ఇక ఏ ఆత్మ ఇక్కడ ఉండలేదు. ఇక అంతా ఆ శివయ్య చూసుకుంటాడని చెప్పి, కానీ అది తేవడం అంత సులువు కాదు. అనుక్షణం మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్న ఈ ఆత్మలు మిమ్మల్ని కోనేరు వద్దకు వెళ్ళనీయకుండా అడుగడుగునా అడ్డుకుంటాయి. అంతేకాదు, మిమ్మల్ని చంపి వాటి సంఖ్యను పెంచుకుంటాయి, దానికి ప్రయత్నిస్తాయి. కనుక మీలో ఒక్కరు ఉండి ఈ ఆత్మను ఎదుర్కోలేరు. మరి దీనికి ముగింపే లేదా అన్న బాయ్ మాటలకు ఆత్మ, ఒక మార్గం ఉంది, కానీ దాంతో అనుకున్నది సాధిస్తామని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే అది కూడా ప్రమాదంతో కూడుకున్నదే. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. దానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే నేను చెప్తాను అన్న ఆత్మకు సమాధానం ఏం చెప్తారోనని బాయి అందరి దగ్గరికి చూడడంతో అది అర్థం చేసుకున్న అందరూ ముక్త కంఠంతో తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. బాయ్ కూడా సరే అని చెప్పడంతో ఆ ఆత్మ మాట్లాడుతూ, నేను మీలో ఒకరిని ప్రవేశిస్తాను. అప్పుడు నేను వేగంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అదృష్టం బాగుంది అనుకుంటే మీతో పాటు నేను కూడా ఉన్న శరీరంలోని వ్యక్తిని బయటపడతాను. లేదంటే మీలో ఎవ్వరూ మిగలరు. ఇంకో ముఖ్యమైన విషయం బాయ్, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాను ప్రార్థించడం మానవద్దు. ఇంకో విషయం, ఏం జరిగినా సరే మీలో ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలవద్దు. చివరికి మీలాగా ఎవరో ఒకరు వచ్చి పిలిచినా ఎవ్వరూ రావద్దు. ఇప్పుడు మీరందరూ కలిసి ఉంటేనే మీకు కొంతవరకు రక్షణ ఉంటుంది. జాగ్రత్త అని చెప్పి ముగించింది అని ఆత్మ చెప్పగానే రవి మాట్లాడుతూ, ఈ యుద్ధం మొదలైంది నాతోనే గనక ముగింపు కూడా నా వలనే జరగాలి. అయితే విజయమో లేక వీరమరణమో నా గురించి మీరు ఆలోచించకుండా మిగతా పనులు చూడండి. అయినా ఈ జీవితానికి కావాల్సింది ఏముంది? శ్రీధర్ లాంటి గొప్ప స్నేహితుడు పొందగలిగాను. మళ్ళీ జన్మంటూ ఉంటే వీడికే స్నేహితుడిగా పుట్టాలని ఉంది. ప్రాణాలతో బయటపడతామో లేదో తెలియకుండా నా కోసం, ఈ ఊరి కోసం మీరు చేస్తున్న పోరాటానికి నా తల వంచి నమస్కరిస్తున్నాను అని ఎవరికి మరో అవకాశం ఇవ్వకుండా ఆ ఆత్మని ఆవహించుకొని వెళుతున్న రవిని చూసి కన్నీళ్ళంటే ఏంటో తెలియని శ్రీధర్ కూడా ఏడుస్తూ వీడుకోలు పడికారు. బయటకు రాగానే ఆత్మతో ఉన్న రవిని చూసి అక్కడున్న ఆత్మలతో నూతన ఉత్తేజం, ఎంతో శక్తి వచ్చినట్లుగా గట్టిగా అరుస్తూ రవిపై దాడి చేయడానికి సిద్ధమైనాయి. రవి అతి కష్టం మీద వాటికి దొరకకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్షణానికి వాటి బలం మరింత పెరుగుతూ రవిని చుట్టుముట్టుతున్నాయి. రవిలో ఉన్న ఆత్మ ఏడుస్తూ, అయ్యో, నేను వీరిని కాపాడలేకపోతున్నానే, పాపం ఇంతమంది అమాయకుల ప్రాణాల గాల్లో కలవలసిందేనా దేవుడా, ఇంతవరకు నేను ఏమీ కోరలేదు. ఇప్పుడు కూడా నా కోసం కాదు, ఈ నిస్సహాయుల కోసం కోరుకుంటున్నాను. ఎలాగైనా వీటి బారి నుండి తప్పించి గమ్యాన్ని చేరుకునేలా చెయ్యి దేవా అని కోరుకొని వేగంగా పరిగెడుతూ ఇంకో 2 అడుగుల్లో పొలిమేర దాటతాడు అనుకునేసరికి ఒక్కసారిగా ఆత్మలన్నీ చుట్టుముట్టి రవి మీద పడ్డాయి. ఒక్కసారిగా రవి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బుక్కిరి అయిపోయాడు. తన ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని నిర్ణయించుకొని కళ్ళు మూసుకొని తన కోసం ఇంత కష్టపడిన ఆత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని ఇక సెలవు అని పలికి అపారమైన స్థితిలోకి వెళ్ళాడు. ఆత్మ కూడా నిస్సహిరాలుగా మరి హృదయ విదారకంగా ఏడుస్తూ ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఎలాగైనా కాపాడుకుంటానని గుర్తుకు వచ్చిన దేవుళ్ళందరినీ వేడుకుంటుంది.
కారు చీకటి కమ్ముకున్నట్టుగా అంతా గాఢంధకారం అలుముకున్నది. పెద్ద గాలి దుమారం వచ్చినట్టుగా చుట్టూ ఉన్న చెట్లు ప్రళయ భయంకరంగా ఊగుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకృతిలో వికృతం శక్తులు ఎంతో సంగీతం అందుకున్నట్టుగా రాక్షస గీతాలను ఆలపిస్తున్నాయి. మరికొద్దిసేపటిలో అంతా ముగిసిపోతుందనగా అద్భుతం జరిగింది. ధవళ వస్త్రంలో మెరుస్తూ ఎంతో మంది చర్చ్ ఫాదర్స్ వచ్చి వాక్యాలు చదువుతూ వారు తెచ్చుకున్న హోలీ వాటర్ను రవి మీద ఉన్న ఆత్మలపై చల్లడంతో అవి బాధపడుతూ విలవిలలాడుతూ కీచు గొంతుతో వికృతంగా అరుస్తూ చెల్లా చెదురుగా పడ్డాయి. ఇటువంటి అవకాశం కోసం చూస్తున్న రవిలోని ఆత్మ ఫాదర్స్కు వారికి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అపారకమైన స్థితిలో ఉన్న రవిని మేలుకొల్పింది. ఒక్కసారిగా తిరిగి ప్రాణం వెనుక నుంచి వచ్చినట్లు లేచి ఏదో జరిగిందో తెలియనట్టుగా చుట్టూ చూశాడు. తన వెనకాల ఉన్న నందును చూశాడు. అప్పుడు నందు జరిగింది చెప్పి, నువ్వు ఒక్కడివే ఎందుకు ఇక్కడికి ఉన్నావు, శ్రీధర్ ఎక్కడ ఉన్నాడు అని అడిగేసరికి రవి నందుకు మొత్తం జరిగింది చెప్పి, రే మామ, మేము ఎలాగో ప్రమాదంలో ఉన్నాం, నిన్నన్నా కాపాడుకుంటామని అనుకుంటుంటే మళ్ళీ తెలిసి ఈ ప్రమాదానికి వచ్చావేంట్రా, రేపో మాపో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండవలసిన వాడివి అని రవి అనడంతో నంది ఆ రోజు రాజీ ఉందని తనకి ఏం కాకూడదని నాకు బాధగా ఉన్న మిమ్మల్ని ప్రమాదంలో చూసి వెళ్ళిపోయాను. రాజీని రక్షించుకున్నాను, కానీ నా హృదయాన్ని ఇక్కడే వదిలి వెళ్ళాను కదా. మరి హృదయం లేకపోతే మనిషి ప్రాణాలతో ఉండలేడు కదా, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. అయినా నా స్నేహితులు ప్రాణాపాయంలో ఉన్నారని తెలిసాక ఏదో ఒక రోజు పోయి ఈ ప్రాణాన్ని బలంగా పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటానని వచ్చాను. నేను రావడమే కాదు, ఆ రోజు నేను చూసిన అన్ని ఆత్మలను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్ల కాదని ఎన్నో చర్చిలకు తిరిగి జరిగింది చెప్పి ఒప్పించి మరీ ఇంతమంది ఫాదర్లను తీర్చాను అని నందు చెప్పడంతో అంతా విన్న రవి కన్నీళ్లు తుడుచుకుంటూ, రే మామ, నిజంగా నా జన్మ ధన్యమైందిరా, మీలాంటి వారి స్నేహం దొరకడం కోసం నా అదృష్టంరా. నందుని కౌగిలించుకొని ఏడుస్తుంటే రవిలో ఉన్న ఆత్మ కూడా కన్నీరు కారుస్తూ, రవి, మనకి ఎక్కువ సమయం లేదు, అక్కడ మీ ఫ్రెండ్ బాయి అనుచరులు చాలా ప్రమాదంలో ఉన్నారు, అందుకే మనం ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం అనుకున్న పని పూర్తి చేయాలి అని చెప్పడంతో రవి వెంటనే, మామ, నువ్వు వీరిని తీసుకుని శ్రీధర్ దగ్గరికి వెళ్ళు, వారు మీ సాయం చాలా అవసరం కనుక వెంటనే మీ ఇక్కడ వెళ్ళండి అని చెప్పి నందు సమాధానం కోసం ఎదురు చూడకుండా వాయువేగంతో ముందుకు దూసుకుపోయాడు. దారిలో కొన్ని శక్తులు అడ్డంకం కలిగించిన చివరకు శివలింగాన్ని చేరుకున్నారు. అప్పటి వరకు రవిలో ఉన్న ఆత్మ, రవితో ఉన్నాక నేను ఉండకూడదు, పవిత్రమైన శివలింగాన్ని తాకే అర్హత నాకు లేదు కనుక నువ్వు ధైర్యంగా వెళ్ళు, అక్కడ ప్రతిష్ఠించు, శివయ్య నీ చేతిలో ఉన్నంత వరకు నేను ఎన్ని ఆత్మలైనా సరే ఏమి చేయలేవు అని ఆత్మ చెప్పడంతో రవి సంతోషంగా శివలింగాన్ని తీసుకొని అక్కడి నుండి శరవేగంగా ముందుకు కదిలాడు. ఇంట్లో ఉన్న బాయ్, పఠాన్, సలీంలు మోకాల మీద కూర్చుని అల్లాను, ఓ సృష్టికర్త, దుష్ట ఆత్మలుగా మారిన ఈ ఆత్మలకు విముక్తి ప్రసాదించు, వాటి లోకాలకు చేర్చమని ప్రార్థనలు చేస్తూ చుట్టూ పవిత్ర జలాన్ని చల్లుతున్నారు. శ్రీధర్ వారిని అనుకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న ఆత్మల కళ్ళ ముందు మండే అగ్నిగోళంలా మారి వీరికి ఇంకా తీక్షణంగా చూస్తున్నాయి. బాయి చేతిలోని పవిత్ర జలానికి భయపడి ముందుకు రాలేక ఎప్పుడు ఆ జలం అయిపోతుందో అని ఆశగా ఆ జలంకెళ్ళి చూస్తున్నాయి. అదే గనక జరిగితే తమ శక్తితో వారి తాయెత్తులను తొలగించి ముక్కలు ముక్కలుగా చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతున్న వీరిపై పగ సాధించాలనుకోని ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. సరిగ్గా అరగంట తర్వాత వాటి నిరీక్షణ ఫలించింది. బాయ్ చేతిలోని జలం అయిపోయింది. బాయ్ కూడా ఒక్కసారిగా భయపడిన ఆ భయాన్ని పైకి కనబడనివ్వకుండా పట్టు వదలకుండా మరింతగా మంత్రాలు చదువుతూ గట్టిగా చెబుతున్నాడు. దానితో మరింత కోపంగా ఆత్మలు గట్టిగా నోరు తెరిచి ఊదాయి. అంతే, పెద్ద గాలివాన విలిచి అందరూ చెల్లాచెదురుగా పడ్డారు. అంత పెద్ద గాలిగా
వారి తాయెత్తులు కూడా ఎటు ఎగిరిపోయాయి. దాంతో ఆత్మలన్నీ విజయానందోత్సవంతో క్రూరంగా నవ్వుతూ వాటి చేతులను పొడవుగా చాపి అందరినీ ఎత్తి కిరిగిరా తిప్పి కసితీరా నేలకేసి బాది అందరికి ఒళ్ళంతా గాయాలై బాధతో గట్టిగా అరుస్తున్నారు. పక్కటెముకలు విరిగిపోయాయంత అన్నంతగా మెలికలు తిరిగిపోతూ విలవిలలాడుతూ ఉన్నారు. ఏదో రోడ్డు రోళ్ల మీద నుంచి వెళుతున్నట్టుగా శరీరమంతా పచ్చడి కింద చితక్కొట్టేశాయిరా ఈ దరిద్రపు నికృష్టపు నీచమైన దెయ్యాలని బాధతో అరుస్తున్నాడు శ్రీధర్. బాయ్ మాత్రం ఒళ్ళంతా రక్తం కారుతూ పట్టు విడవకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆత్మలు వీరి రక్తం తాగితే గాని మనకు శాంతి ఉండదని అందరి పీకలు కొరకబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఫాదర్స్ హోలీ వాటర్ని ఆత్మలపై చల్లడంతో అవి బాధతో వెర్రిగా అరిచి గోడలపైకి వెళ్ళి అతుక్కున్నాయి. ఇంతలా చంద్రుడు కూడా రావడంతో పూర్తిగా శక్తివంతంగా మారిన ఆత్మలు అన్ని ఇంట్లోకి ప్రవేశించి ఇక మీరు మమ్మల్ని ఏం చేయలేరురా అని వందల సంఖ్యలో ఉన్న ఆత్మలన్నీ కలిసి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇక అందరూ ప్రాణాలపై ఆశలు వదులుకొని కళ్ళు మూసుకున్నారు. సెకండ్లు నిమిషాలు గడిచిపోతున్నా తాము అలాగే ఉండేసరికి ఏం జరిగిందో తెలియక కళ్ళు తెరిచి చూశారు. ఆశ్చర్యం, అక్కడ ఒక్క ఆత్మ కూడా లేదు. దాంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకొని అందరూ బయటకు వచ్చారు. అందరూ రావడంతో ఆ ఎల్లు పేగమేడలా కుప్పకూలిపోయింది. ఇంతలో ఎవరో చెయ్యి పట్టుకోవడంతో వెనుకకు తిరిగిన శ్రీధర్ రవిని చూసి ఏమైందిరా అని అడగగా జరిగింది చెప్పి శివలింగాన్ని చూపించాడు. తర్వాత సరదాగా ఎలా ఉన్నారు అన్న రవి పరామర్శకు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయిందిరా అన్నాడు శ్రీధర్. బాగాలేమురా, సూరమ్మ అట్లు తిని అందరికీ వాంతులవుతున్నాయి అనడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. కొన్ని రోజుల తర్వాత పచ్చటి పొలాలతో అందమైన ఇళ్లతో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, చెరువులతో తుమ్మ ఊడి ఎంతో అందంగా తయారైంది. తర్వాత మన హీరోలు నందు, రాజీని, రవి, శ్రీజను పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ సుందరిని కోల్పోయిన రవికి తర్వాత ఆ కిరీటాన్ని అందుకోవడానికి అన్ని అర్హతలున్న శ్రీజతో ఎంతో వైభవంగా జరిగిపోయింది. మన శ్రీధర్ మాత్రం మరో సంవత్సరం ఆగాల్సిందే. ఇంతకీ రవి శ్రీజల పెళ్లి ఎలా జరిగిందంటే శ్రీజ వాళ్ళ అమ్మ ఆత్మ తన భర్తలో దూరి శ్రీజ రవిలను పెళ్లి చేస్తుంది. తర్వాత తన చావుకు రవిని ఇబ్బంది పెట్టినందుకు ఇంకా బ్రతికి ఉంటే ఇంకెన్ని నేరాలు చేస్తాడోనని తనని చంపినట్టుగానే దిల్లుతో ఊపిరాడకుండా చేసి చంపుతుంది. కానీ ఈ విషయం రవి శ్రీజాలకు తెలియదు. చివరిగా ఒక్క మాట, నా అద్దె ఇల్లును ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.